సార్ ఇందాక పొదుల గురించి మాట్లాడుతున్నాము. నాకు అది నేను పోలీసుల నోటీస్ చదివాను. ఇందాక మీకు వచ్చిన డౌట్లు నాకు ఆ రోజు వచ్చినాయి. ఆ నోటీసులో కింద చివరి లైన్లో ప్రజాశాంతి భద్రతను ఉల్లంఘించే సంఘటనలు చోటు చేసుకోవడాన్ని నివారించడంలో మీరు విఫలమయ్యారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎవరిని అంటున్నారు అంటే శివప్రసాద్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే దర్శి. ఏమన్నారు మళ్ళీ ఒకసారి జనానికి బాగా చెప్పండి సార్. ప్రజాశాంతి భద్రతలను ఉల్లంఘించే సంఘటనలు చోటు చేసుకోవడాన్ని నివారించడంలో మీరు విఫలమయ్యారు అని పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు అంటున్నారు. అసలు చాలా వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారు. ఎందుకు వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారంటే సేమ్ రాప్తాడులో కూడా ఆయన అదే అన్నారు. మీరు వీళ్ళందరూ కంట్రోల్ చేసే బాధ్యత మీరు పోలీసులు తీసుకుంటాడా, అక్కడ స్థానిక ఇన్ఛార్జ్ తీసుకుంటాడా? అసలు ఒక విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది పుట్టిందే ప్రజల శాంతి భద్రతల్ని కాపాడడానికి. డిపార్ట్మెంట్ పుట్టుకే ఎందుకు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం ఏముంది శాంతి భద్రతలు. కానీ ఒక ఎమ్మెల్యేని ఒక పోలీసులు నోటీస్ ఇస్తున్నారు, అయ్యా శాంతి భద్రతను నువ్వే కాపాడుకోవాలి అని. నువ్వు కాపాడలేదు అని చెప్పేసి నోటీస్. ఇంత ఈ నోటీసులో డేట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే మీ అభిప్రాయాన్ని ఈ కేసు నోటీసు ద్వారా తెలియజేయగలరు, మీ మీద ఎందుకని చెప్పేసి మేము యాక్షన్ తీసుకోవచ్చు అని సడన్ టైం ఇస్తారు. 1 రోజుల్లో ఇవ్వండి రిప్లై, 15 రోజుల్లో ఇవ్వండి, 20 రోజులు ఏమి ఇవ్వాలా, కింద ఆ డీటెయిల్స్ కూడా లేవు. ఈ వింత విచిత్రాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. నిజంగా నాకైతే అసలు ఏం వర్క్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు సత్తెనపల్లి గురించి రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నాను, సత్తెనపల్లి ప్రోగ్రాం అయినటువంటి అదే రోజు అరెస్టులు చేస్తారు, పెద్ద పెద్ద నాయకులను చేస్తారు వైఎస్ఆర్సీపీ. అందులో అంబటి రాంబాబు గారి పేరు కూడా ఉండొచ్చు, నేను పేర్లలోకి వెళ్ళను. కానీ ఇది అరెస్ట్ చేయడానికి ఒక ప్రీ ప్లాన్గా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఫర్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ తయారు చేయబడింది ఎన్ఓసి కోసం. ఇట్లాంటి అప్లికేషన్ అనేది తయారు చేయబడింది అంటే ఇందులో వింత విచిత్రాలు ఉన్నాయి. అదే కాకుండా డేంజర్ ఏంటంటే డ్యూరింగ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఏమంటున్నారు, పరిస్థితి, అత్యవసర పరిస్థితి, సామాజిక శాంతి సామరస్యం, శాంతి భద్రతలు లేదా ప్రజా హక్కుల భంగం కలిగితే అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు, ఇక్కడ నుంచి బయలుదేరారు, కిలోమీటర్ నడిచారు, 1/2 కిలోమీటర్ నడిచారు, ఇంకో 1/2 కిలోమీటర్ నడవాలి, అక్కడ కూడా పోలీసు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయవచ్చు. ఇప్పుడు బిర్యానీ పొట్లం కోసం వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. మొన్న జరిగింది అదే కదా, ఒక చేత్తో బిర్యానీ పొట్లం, ఒక చేత్తో రాయి పట్టుకొని వస్తారు. అట్లా వచ్చి ఎవరన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వాళ్లే రాళ్ళు వేసారు అనుకోండి, ఏం జరుగుతుంది? సింపుల్ గా ఒక విషయం సార్, మొన్న మీరు కూడా చూసుంటారు, ఒక వీడియో అన్నది వచ్చింది, ఒక అబ్బాయి తీశాడు. పాప మహిళలు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంట. మళ్ళీ అది కూడా వింత చూడండి, జగన్ గారి ఫోటో ఉంది, దాని మీద ఏం రాసిందో తెలియదు, జగన్ గారి ఫోటో ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్లే కార్డ్ పట్టుకుని నిలబడ్డారు. ఏంటంటే వాళ్ళకి జాకెట్ ముక్క ఇచ్చారంట, వాళ్ళకి జాకెట్ ముక్క ఒకటి ఇచ్చారంట, ఇంకోళ్ళకి ఏదో 500 రూపాయలు చేతిలో పెట్టారంట. వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మేము ఈ ప్లే కార్డ్ పట్టుకుని నిలబడితే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాడు. మనుషుల్ని సెలెక్ట్ చేయడంలో కూడా చాలా తెలివిగా అక్కడ నిరక్షరాస్యులు అయితేనే అక్కడ మన మాట జరుగుతుంది. ఎంత మేము నిలబడుకోవాలి, ప్లే కార్డ్ ఇచ్చేసారు, జగన్ వస్తున్నారు కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు నిలబడ్డారు. అందులో ఏం రాసిందో వాళ్ళు చదవలేదు కాబట్టి, అంటే వాళ్ళు చదువు రాదు అని నేను అంటలేదు, చదవలేదు కాబట్టి. అదే ఇంకో విషయం సార్, భయం. జగన్మోహన్ రెడ్డి గారి భయము వీళ్ళకి ఎంతలా పట్టుకుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు ముందు, ఒక రోజు ముందే పోయి పెన్షన్లు ఇస్తున్నా కూడా ప్రజలు వస్తలేరు, పట్టించుకుంటలేరు ఆయన్ని. ఆయన వెళ్లే ప్రదేశాలకు ప్రజలు మీరు చూసుంటారు వీడియోలు, ఎక్కడ అంతగా రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తున్నారు అనగానే ఆడ మీరు చూడొచ్చు విజువల్స్ మానిటర్ మీద ఆ పరిస్థితి. అండ్ ఆ పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉంది అంటే, పోలీసులు ఎక్కడ కనిపించట్లేదు, అక్కడక్కడ 1-2 కనిపిస్తున్నారు. ఒక ఎక్స్ సీఎం సెక్యూరిటీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతిసారి ఇలాగనే ఉంది. కానీ ఈసారి ఒక పథకం ప్రకారం ఈ అప్లికేషన్ 17 పాయింట్ల అప్లికేషన్ తీసుకొచ్చారు. ఆ అప్లికేషన్ చూస్తుంటే నిజంగా వింతగా, విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. పోలీసులే శాంతి ప్రోగ్రామ్ అయితే జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకడిగేసే అదే లేదండి. ఆయన వస్తాను అంటే ఆయన ఎట్లనే వస్తారు. ఆయన నడుచుకుంటూ అయినా సరే, ఆయన ఇంటి నుంచి వాళ్ళు ఒకవేళ ప్యాసేజ్ ఇవ్వకపోతే నడుచుకుంటూ అయినా సరే, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అడుగుతారు. ఇంకో విషయం, ఒకవేళ ఇదే జరిగితే, ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తే రాష్ట్రం మొత్తం నడుస్తుంది. అప్పుడు శాంతి భద్రతలు కాదు, చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఇమ్మీడియట్లీ హెలికాప్టర్ వేసుకుని ఢిల్లీ వెళ్ళిపోతారు. రైట్.